అందుకే గ్రేట్ రెస్పెక్ట్. నెక్స్ట్ సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1 అక్కడికి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ గారు మీరు దేవరాలో కూడా యాక్ట్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. నాకు తెలిసి తారక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. క్వాలిటీ మేక్స్ హిమ్ సూపర్ స్టార్, సూపర్ హీరో. యాక్టింగ్ కేపబిలిటీస్, కాంబో ఆఫ్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్, ఆర్గ్యుబ్లీ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద వరల్డ్. నేను ఎగ్జాజరేట్ ఏం చేయట్లేదు, బెస్ట్ డాన్సర్ ఇన్ ద వరల్డ్. మీకు వన్ షాట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఎలా చెప్పాలి మీకు, ఒక 62 కౌంట్ ఉంటే అలా చూసి చేయగలిగిన ఏకైక యాక్టర్ తారక్. యా, అంతకన్నా క్వాలిటీస్ ఏం కాదు. అంటే ఇప్పుడు చాలా ప్లస్ మీకు డైలాగ్స్ అన్ని కూడా రోబో తను ఇంతే అయిపోయింది అంతే. పేజ్ 2 pages 3 pages, అన్బిలీవబుల్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఇప్పుడు దేవరా విషయంలోకి వస్తే ఆల్రెడీ అందరూ నెంబర్ 1 యాక్టర్ అంటారు మామూలుగా, ఇండియాలోనే నెంబర్ 1 యాక్టర్ అయినా అంటారు యాక్టింగ్ స్కిల్స్ వైజ్. బట్ ఇప్పుడు దేవరా మీరే అంటున్నారు అది బెస్ట్ సినిమా అవుతుంది అని చెప్పి. బికాస్ ముందు సినిమా ఒక మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సెంటిమెంట్ అయితే ఉంది, ఇప్పుడు వరకు వర్కౌట్ అవుతూ వస్తుంది. పాపం రాజమౌళి గారి సినిమా తర్వాత ఎవరైనా పాపం ఫ్లాప్ చూస్తున్నారు. ఈవెన్ పాపం చరణ్ గారు కూడా ఆచార్య మీరు ఉన్నారు ఆ సినిమా పాపం కొంచెం చూసేసారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు లేదు, బట్ ఇది కూడా రికార్డ్ బ్రేక్ చేసినట్టు ఆయన 100%. అసలు ఉన్న అది ఏదైతే ఉందో అది ఈ సినిమాతో తుడిచిపెట్టుకుపోతుంది. బ్లాక్ బస్టర్ వస్తుంది ఈసారి. మీరు కసిగా ఉన్న కొరటాల శివ గారిని చూసే ఉంటారు అప్పుడు, కసి ఏమన్నా మారిందండి? ఆయన మాస్టర్ స్టోరీ టెల్లర్ అండి. ఒక ఆచార్య సినిమా కాంట్ డిఫైన్ కొరటాల శివ గారు. ఆయన ముందు చేసిన సినిమాలు చూడండి, థింగ్స్ బౌండ్ టు హ్యాపెన్. ఒకసారి జరుగుతూ ఉంటే అటు ఇటు అనుకున్నట్టు జరగదు. బట్ ఈజ్ ఏ మాస్టర్ స్టోరీ టెల్లర్. విల్ కమ్ బ్యాక్. చూడండి ఎలా వస్తారు చూడండి వెనక్కి. సో ప్రభాస్